ఈయన మెకానిక్. ఈయన కత్తితో ఏదో పని చేస్తుండగా చేతికి బాగా బలమైన గాయం తగిలింది, గోరు ఊడిపోయింది. పైన పైన పెడతాను చూడండి, ఆ పెడుతున్నటువంటిది జెనీ నెట్ అనమాట. ఆ నెట్ అనేది పైన మనం గాజు పీస్ పెట్టినప్పుడు కూడా అంటకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది. తర్వాత దానిపైన మన దగ్గర ఉన్నటువంటి జైలకిన్ ఆయింట్మెంట్ ఉంది. ఆ ఆయింట్మెంట్ కూడా దానిపైన కొద్దిగా అప్లై చేస్తే తిమ్మురులాగా పనిచేస్తుంది. పెయిన్ కిల్లర్ అవసరం ఉండదు, తిమ్మురుగా పనిచేస్తుంది. సో తర్వాత ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడటం అనేది జరుగుతుంది. దీనిపైన ప్యాడ్ పెడతామన్నమాట, సర్జికల్ ప్యాడ్. ఆ సర్జికల్ ప్యాడ్ పెట్టిన తర్వాత దానిపైన సర్జికల్ టేప్ అనేది అంటించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు కట్ చేసుకున్నది సర్జికల్ ప్యాడ్. ఈ ప్యాడ్ అనేది చాలా జాగ్రత్తగా చుట్టూ చుట్టిన తర్వాత దానిపైన సర్జికల్ టేప్ అనేది అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సర్జికల్ టేపు సాలిడ్గా ఉండడానికి రెండు వైపులు కూడాను చక్కగా అంటించాలి. చూడండి, కింద వైపు పై వైపు రెండు వైపులు కూడా అంటించాలి, లేకపోతే అది సాలిడ్గా ఉండదు, ఊడిపోద్ది అనమాట. అలాగే లూజ్ అయిపోద్ది కూడాను వేని. సో అలా అవ్వకుండా ఉండాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. అదిగోండి, ఇప్పుడు వేస్తున్నది ఏంటంటే బ్యాండేజ్, స్టెరైల్ బ్యాండేజ్. ఇది కంపెనీ వాడు ఇచ్చినటువంటి బ్యాండేజ్. మేము కూడా తయారు చేసుకుంటాం ఒక్కొక్కసారి. సో అది కాకుండా ఇది స్టెరైల్గా ఉండడానికి కంపెనీ వాడు ఇచ్చినటువంటి బ్యాండేజ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. వాటర్లో తడపకుండా ఉంచుకుంటే కొద్దిగా వేగంగా తగ్గుతుంది అనేసి పేషెంట్కి చెప్పడం జరిగింది. సో పత్యంగా ఏం చేసామంటే కొన్ని రకాలైనటువంటి ఫుడ్స్ తినకూడదు, పెసరపప్పు, కందిపప్పు ఇలాంటివి తినకూడదని చెప్పాము. సో అది మానేస్తే సరిపోద్ది, మరి ఇంకేం అవసరం లేదు. తర్వాత యాంటీబయాటిక్స్ వాడితే పూర్తిగా ఇన్ఫెక్షన్ అయితే చేరకుండా ఉంటుంది. అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా సరే అది క్యూర్ అయిపోతుంది అనమాట. దీనిపైన కొద్దిగా ప్లాస్టర్లు అంటిస్తామన్నమాట, సర్జికల్ ప్లాస్టర్లో. చూడండి, అది బలంగా సాలిడ్గా ఉండడానికి. అలాగే ఆయన ఏదైనా వర్క్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో అందువల్ల కూడాను నా రెండు వైపులో కూడాను అప్లై చేస్తామన్నమాట ప్లాస్టర్లో. చూడండి, కింద మీద నాలుగు వైపులు కూడాను జాగ్రత్తగా అంటిస్తామన్నమాట ప్లాస్టర్లో. లాస్ట్లో ఒక ప్లాస్టర్ ఉంది, అది అంటించమని చెప్తున్నారు. అది కూడా చూడండి, వాళ్ళ తాలూకాలు అంటించమన్నారు. సో అది కూడా అంటించాము. ఇప్పుడు సాలిడ్గా ఉంటుంది. ఒక 3 days కాస్తుంది అనమాట. అది బ్లడ్ రాకపోతే అడుగుతున్నారు ఆయన ఎన్ని రోజులు వస్తుంది అనేసి. 4 days వస్తాయి అని చెప్పాను.